నమస్తే. ది సూర్య ఛానల్‌కి స్వాగతం. రీసెంట్‌గా 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారిని నియమించడం జరిగింది. అయితే వీరి యొక్క నియామకం ఎలా జరుగుతుంది? ఎవరు నియమిస్తారు? వారికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి? అదేవిధంగా సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు? వారికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి? అన్నీ కూడా చూద్దాం. ప్రస్తుతం మన సుప్రీంకోర్టులో 34 మంది జడ్జెస్ ఉంటారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరియు ప్లస్ 33 జడ్జెస్ ఉంటారు. ఉదాహరణ మనం చూసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వారు రిటైర్మెంట్ అయ్యేటువంటి సమయంలో మిగతా 33 మందిలో ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరైతే ఉంటారో ఆయన్ని తదుపరి సుప్రీంకోర్టు జడ్జిగా నియమించమని ప్రభుత్వానికి సూచన చేస్తారు. ప్రభుత్వము ఆయన యొక్క సూచనని పరిగణలో తీసుకుని రాష్ట్రపతి చేత ఆయన నియమించడం జరుగుతుంది. ఇదంతా కూడా రాష్ట్రపతి చేత నియమించడం అనేటువంటి కాన్సెప్ట్ మనం రాజ్యాంగంలో చూడవచ్చు. రాజ్యాంగంలో ఆర్టికల్ 124 క్లియర్గా ఈ విషయాన్ని మెన్షన్ చేస్తుంది. ఎప్పుడైతే ఆయన నియమించిన తర్వాత అదే రాష్ట్రపతి సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నియమించబడతారో ఆయన మొత్తం దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క జ్యుడిషియరీ వ్యవస్థకే సుప్రీం అని చెప్పచ్చు. అంతేకాకుండా సుప్రీంకోర్టులో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయన మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అంట. మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అంటే ఏ కేసుకి ఎంతమంది జడ్జెస్ ఉండాలి, ఎంతమంది జడ్జెస్ ఏ కేసును వాదించాలి, ఇవన్నీ కూడా డిసైడ్ చేసేటువంటి అధికారము చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. అయితే ఈయన యొక్క టెన్యూర్ అనేటువంటిది స్పెసిఫైడ్గా కాన్స్టిట్యూషన్లో లేదు. వారు రిటైర్మెంట్ అయ్యేంత వరకు లేదా 65 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వారు సుప్రీంకోర్టు జడ్జెస్గా ఉంటారు. తర్వాత తన తదుపరి సిజేఐగా నియమించడాన్ని సూచించడం జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేయొచ్చా అంటే ఆయన రిటైర్మెంట్ అవ్వకముందే ఆయన ఆ పదవులను తీసేయచ్చా అంటే తీసేయచ్చు. కాకపోతే దానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఉండాలి. ఐదర్ ఆయన మిస్బిహేవియర్ చేయడం కానీ లేదా ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క పోస్ట్ని ఆయన ఇన్కెపాసిటీగా ఆయన పని చేయలేకపోవడం కానీ ఆయన చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు పార్లమెంటు స్పెషల్ మెజార్టీ ద్వారా ఒక బిల్ ప్రవేశపెట్టి స్పెషల్ మెజార్టీ ద్వారా దాన్ని ఆమోదించి ప్రెసిడెంట్ చేతనే ఆయన రిమూవల్ చేయించాలి తప్ప మామూలుగా రిమూవల్ చేయడానికి కుదరనటువంటి పరిస్థితి. అలాంటి సందర్భం భారతదేశంలో ఎప్పుడూ కూడా జరగలేదు. ఇది మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడుకుంటే. అయితే ఈ 33 మంది మిగతా జడ్జెస్ వారు ఎలా ఎన్నికవుతారు సుప్రీంకోర్టు కంటే మొట్టమొదటిగా వారికి ఉన్నటువంటి అర్హత ఏంటంటే ఉండవలసిన అర్హత ఏంటంటే వారు ఖచ్చితంగా భారతదేశ పౌరుడే ఉండాలి మొట్టమొదటిది. తర్వాత కింది స్థాయి కోర్టులో అంటే హైకోర్టులో అట్లీస్ట్ 5 years వారు జడ్జెస్గా పనిచేయగలగాలి. అట్లీస్ట్ 5 years అంటే 5 years లేదా అంతకు మించి వారు జడ్జెస్గా పనిచేయాలి. లేదా వారు కింది స్థాయి కోర్టులో హైకోర్టులో అట్లీస్ట్ 10 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు మించి వారు న్యాయవాదులుగా పనిచేయగలగాలి. ఇవన్నీ కాకపోయినా ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, ఒక న్యాయ వ్యవస్థలో ప్రత్యేకమైన వ్యక్తి, న్యాయ నిపుణుడు అని చెప్పచ్చు. అలా ఎవరైనా సరే రాష్ట్రపతికి కనుక అనిపిస్తే వారిని కూడా సుప్రీంకోర్టు జడ్జెస్గా నియమించవచ్చు. ఈ విధమైనటువంటి అర్హతలు ఉన్న వాళ్ళు మాత్రమే సుప్రీంకోర్టు జడ్జెస్గా వారు నియమించడం జరుగుతుంది. అయితే ఈ సుప్రీంకోర్టులో మనకు తెలుసు చాలా పెండింగ్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, చాలా మార్పులు కూడా జరుగుతున్నాయి. ఒక్కొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తన మార్కును చూపించుకుంటూ వస్తున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి ఎన్వి రమణ గారు కావచ్చు, అదేవిధంగా తర్వాత డివై చంద్రచూడ్ గారు కావచ్చు, ఇప్పుడు సంజీవ్ ఖన్నా గారు కావచ్చు, వారి యొక్క పాత్రను పోషించి సుప్రీంకోర్టులో కీలకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీంకోర్టులో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఆయన కృషి చేస్తారని నమ్ముతూ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.